ఓవరాల్గా ఓల్డ్ ఆర్డర్ హ్యాస్ బీన్ రీప్లేస్డ్ బై న్యూ ఆర్డర్. అంటే ఏంటి అర్థం దాన్ని? ఓల్డ్ ఆర్డర్ ఆఫ్ మోషే గారు బలి అర్పించడం ఇవన్నీ తీసేసి ఆయన ఒక్కడే బలి అవ్వటం వల్ల వితౌట్ గివింగ్ ఎనీ సాక్రిఫైజెస్ వీ హ్యావ్ ద యాక్సెస్ టు గాడ్ అనేది. ఇవన్నీ సమాప్తమైనవి అనే దాంట్లో ఫుల్ఫిల్ అయినాయి అనమాట. అందుకనే ఆయన విజయోత్సాహంతో ఐ ఫినిష్డ్, ఐ అకాంప్లిష్డ్ అని కేకబెడుతున్నాడు. కాకపోతే ఇంత గొప్ప సాధించడానికి వాట్ హీ వెంట్ త్రూ, వాట్ వాజ్ ఇట్ ఫర్ హిమ్, ఆయనకి ఏమి భరించాల్సి వచ్చింది. ఇన్ అదర్ వర్డ్స్ అంటే ఆయనకి వాట్ హీ పెయిడ్ ఫర్ దట్. ఫిలిపియన్స్ 2వ అధ్యాయం 6-8 క్లియర్గా ఉంటుంది. అక్కడ దాన్ని ఒక కరెక్ట్ వర్డ్ కీనోసిస్ అనే వర్డ్ యూజ్ చేసి డిస్క్రైబ్ చేస్తారు. ఏంటంటే ఎంప్టీయింగ్ హిమ్సెల్ఫ్. నేను ఒక జేకబ్ 9 ఉంటే, లేకపోతే ఒక మనిషి నా క్యారెక్టర్ ఇది, నా పొజిషన్ ఇది నన్ను అంతటిని కడిగేసుకొని ఒక ఎంటీగా మారిపోయి ఏ పని చెప్తే ఆ పనికి వెళ్ళిపోవడం. క్రీస్తు యేసులో కలిగిన ఈ మనస్సు కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. కానీ మనుషులు పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించి తాను రిక్తంగా చేసుకున్నాను. అలాగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తాను తగ్గించుకున్నాను. పెద్ద దేవుడు గాడ్ రిలేషన్షిప్లో ఉండి ఈ లోకానికి వచ్చి సర్వెంట్గా మారి చచ్చిపోవాల్సి వచ్చింది. తిరిగి లేచారు, అది డిఫరెంట్. సో దట్ ఈస్ కీనోసిస్. అంతగా తగ్గించుకున్నది ఎవరు లేరు. ఒక కలెక్టర్ని చూసి మినిస్టర్ పిలిచాయా, ఈరోజు నుంచి మాకు కొంచెం కొరతగా ఉంది, నువ్వు వెళ్ళి ప్యూన్ పని చేయి, డోర్ దగ్గర నుంచో, కలెక్టర్ పని మేము చేసుకుంటాంలే అంటే కలెక్టర్ అడ్జస్ట్ అవ్వగలడు అసలు ఆ ప్యూన్ పనికి. అట్లానే డాక్టర్ ఆపరేషన్లు అన్నీ బిజీగా చేసుకుంటూ ఉంటాడు. పెద్ద పొజిషన్ డాక్టర్ గారు ఆ తోటి పని ఖాళీగా ఉంది, తోటిలు రావట్లేదు, నువ్వు వెళ్ళి తోటి ఆక్యుపై చేయాలి ఒక 4 రోజులు అంటే ఈజ్ ఇట్ పాసిబుల్? దట్ ఈస్ కీనోసిస్. డాక్టర్ పద్ధతిలోకి మానేసి వెళ్ళిపోయి తోటి పని పూడ్చుకుంటాం. అటువంటి పొజిషన్ తీసుకొని ఆయన తగ్గించుకొని సర్వెంట్లాగా చేశాడు. ఇంకా దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడ్డాడు, ఎందుకంటే మరణించాలి కాబట్టి. ఇంకా ఫస్ట్ బెడ్లో ఫాస్ట్గా చదివారు ఇందాక, ఆయన దూషింపబడి, అది నేను కూడా బాగా నచ్చింది, బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి. సో ఈ న్యూ ఆర్డర్ తీసుకురావడానికి ఇట్ డిడ్ంట్ జస్ట్ హ్యాపెన్ లైక్ దట్. మనకి అసలు ఆయన పడిన శ్రమలు సువార్తలు ఎక్కడ కూడా కంప్లీట్గా డిస్క్రైబ్ చేయలేదు. 3 గంటలుగా అరిచారు, కొరడా దెబ్బలు కొట్టారు, ఇట్లానే ఉంటుంది. కానీ ద కంప్లీట్ డిస్క్రిప్షన్ వాజ్ నాట్ గివెన్. సరే, ఆయన చనిపోయి రక్తం గారిస్తే ఆయన కాచింది రక్తమే కదా, ఆ రక్తంలో మనకి రక్షణ ఎట్లా వస్తుంది? మన పాపుల్ని విడిపించే అంత శక్తి ఉందా ఆ రక్తానికి అంటే? ఉందా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? బికాజ్ ఇట్ ఈజ్ ఎ superior sacrifice. A sacrifice itself is the blood of creator. సృష్టికర్త యొక్క రక్తం కాబట్టి పాసిబుల్. అదేంటంటే అమూల్యమైన రక్తం. ఫస్ట్ పేతురు 1st చాప్టర్ 18. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. 1 పేతురు 18. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత నిర్దోషులను నిష్కళంకమున గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడ్డాము. సో ద సాక్రిఫైస్ ఈస్ far superior than any other animal's blood. So it has the power to make you clean and to forgive your sins. Next, ఆ సాక్రిఫైస్ని తీసుకొని
సుపీరియర్ శాంక్చరీ అంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన, చిన్న గిన్నెలో పోసుకొని. దీన్ని అర్థం చేసుకోవాలంటే ప్రత్యక్ష గుడారం అర్థం చేసుకోవాలి. అవుటర్ కోర్ట్యార్డ్, ఇన్నర్ కోర్ట్యార్డ్, శాంక్టమ్. దేవుని దగ్గరికి ప్రధాన యాజకుడు వెళ్ళి అక్కడ బలి అర్పిస్తాడు, కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఎట్లా జరిగి. అది భూమి మీద ఇజ్రాయేలీలు ఉన్నప్పుడు జరిగిన పద్ధతులు ఇవన్నీ. ఈయనైతే అతను రక్తం తీసుకొని దేవుని కుడిపార్శ్వం పక్కనకే వెళ్ళిపోయాడు. సో ఆ శాంక్చురీ, దిస్ ఇస్ బెటర్ శాంక్చురీ. ఎవరు చేశారు ఈ సాక్రిఫైస్? రక్తం తీసుకొని వెళ్ళిన ప్రధాన యాజకుడు ఎవరు? ఈజ్ సుపీరియర్ టు మోసెస్, ఆరోన్ అండ్ మెల్కీజెదెక్. ఎందుకు? వీళ్ళందరూ ఆయన చేత సృష్టింపబడిన వారు, సృష్టికర్త. సో ఈ రక్తంలో ఉన్న ఈ శక్తితోటి ద కంప్లీట్ అబాలిషన్ ఆఫ్ సిన్స్ ఈస్ పాసిబుల్ అండ్ ద ఓల్డ్ ఆర్డర్ ఈస్ రిప్లేస్డ్ వన్స్ ఫర్ ఆల్. దిస్ has been accomplished by Jesus Christ on the Calvary. అప్పటికి ఈ లోకంలో చేయాల్సిన సమాప్తం అయిపోయి ఉండగా, సిట్టింగ్ ఆట్ ద రైట్ సైడ్ ఆఫ్ ద గాడ్ ది ఫాదర్, ఇప్పుడు ఆయన అడ్వకేట్ వర్క్ చేస్తున్నాడు ప్రజెంట్ మినిస్ట్రీ. జేకబ్ తప్పు చేశాడు, పాపం చేశాడు, శిక్ష ఏంటంటే అయ్యా ఆయనకి వాడికి కొంచెం ఇంకొక సంవత్సరం అయ్యి, ఎందుకు నేను ఆల్రెడీ బతికిచ్చాను చాలా సంవత్సరాలు, లేదు ఇంకొక సంవత్సరం బతికిచ్చు అని అక్కడ నా గురించి ప్రార్థన చేయడం వలన ఐఎమ్ స్టిల్ బతుకుతున్నాం అన్నమాట. దట్ వర్క్ హీఈస్ డూయింగ్ నౌ. ఇంకా రాబోయే వర్క్లో